చెట్టుకు పెద్ద చైన్తో కట్టేస్తే అది మై సెట్ అయిపోతుంది. భయంకరంగా ప్రయత్నం చేస్తుంది మళ్ళీ అడవులోకి వెళ్ళిపోవడానికి. అంత పెద్ద చెట్టు ఎరుగుద్దా? ఆ చైన్ తెగుతుందా? అప్పుడు డిసైడ్ అయిపోద్ది నా లైఫ్ ఇంతే అని. అలా మైండ్ సెట్ చేసుకుంటుంది. అప్పుడు కాపర్ ఏదైతే ఉన్నాడో తీసుకొచ్చి సింపుల్ కట్టేస్తాడు. అలాగే మనందరూ కూడా మైండ్ సెట్ అయిపోతుంది. ఏంటంటే ఫ్రాంక్గా చెప్తున్నా, టీనేజ్లో చెప్పాను కదా కారు కావాలి ఏంటి. తర్వాత మైండ్ సెట్ ఏంటంటే ఎందుకు కారు, ఎందుకు నాకు డ్రైవర్ ఉంటాడు, ఆఫీస్ ఫ్రీ, నాకు నా భార్యకి ఆయన డ్రైవ్ చేస్తాడు, బస్సులో దర్జా కూర్చోవచ్చు. మైండ్ సెట్. మంచి ఇల్లు ఉండాలని కోరిక. ఎందుకు సొంత ఇల్లు అయితే దానికి ట్యాక్స్లు కట్టాలి, ఎన్ని కట్టాలి, అదే అద్దెలు అయితే ఎన్ని మారు 11 ఇల్లు మారి అద్దెలు. అలా మైండ్ సెట్ చేసుకుంటాం లేదా? మనందరూ కూడా అంతే. లక్ష కావాలి, ఐశ్వర్య కావాలి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మైండ్ సెట్ చేసేసుకుంటాం ఇవన్నీ అవ్వలే, మనకి ఉన్న జీవితం గడిపేద్దాం. మైండ్ సెట్ చేసుకుంటా లేదా? అదే గొన్నయ్య నీకు చిన్నపిల్లకి 3 సంవత్సరాలప్పుడు పిల్లమ్మా నువ్వు ఇప్పుడు నీకు 3 ఏళ్ళు వచ్చినాయి, నీ కానీ మన చెవులు ఆ భాష వచ్చి 3 సంవత్సరాలు వచ్చిందమ్మ నువ్వు కానీ గట్టిగా ఇలాంటి తాడు తెగిపోతుంది చెప్తే ఏం చేస్తుంది? చెప్పుకుని వెళ్ళిపోద్ది కదా. అట్లాంటి అవకాశం వేస్తే మీకు వచ్చింది. మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోవచ్చు. రైట్ మై ఫ్రెండ్స్. అట్లా నేను కాదు ఎందుకు స్టీరింగ్ కూడా రాదు కదా జీతంతో అడ్జస్ట్ అయిపోయాను. వెస్టేజ్ ప్లాన్ అనగానే నా కోరిక ఒకసారి లేసింది. మై ఫ్రెండ్స్ 2014 నవంబర్లో నేను స్టార్ట్ చేస్తే 2016 మార్చి 17వ తారీఖున నా ఫస్ట్ కార్ స్విఫ్ట్ డిజైర్. అంటే ఎందుకంటే నేను నవ్వుతా మాట్లాడితే చాలా మంది నా నవ్వే తెలుసు, నా లోపల బర్నింగ్ డిజైర్ తెలియదు. చాలా బర్నింగ్ డిజైర్ ఉంటుంది. అందుకే ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి కార్లో కూడా డిజైర్ పెట్టుకున్నా, బర్నింగ్ డిజైర్ కార్ తీసుకున్నా. స్విఫ్ట్ డిజైర్ 2016 మార్చి 17 కార్ తీసుకున్నాను. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. నేను ప్రీవియస్ హిందుస్థాన్లో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ పనిచేశాను. నా పిల్లలు చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి నాన్న నాకు కారు వచ్చేస్తుంది చెప్తాం కదా, నన్ను చెప్పినాళ్ళగా కారు వచ్చేస్తుంది, నీ బర్త్డే కొంటాం, నీ మ్యారేజ్ డే కొంటాం చెప్పాను కదా. చూడు నేనేంటి చూపిస్తా, 2 సంవత్సరాలు ఆగు, నన్ను నేను 100 రూపాయలు కట్టిస్తే లెక్క పెట్టాను అంటున్నా, చూడు 2 సంవత్సరాలు చూడు చెప్తాం కదా. నేను కూడా పిల్లలు కట్టాయి చెప్పేసా కారు వస్తున్నాను అని. వాడు 6వ తరగతి అప్పుడు వాడు మా బాబు, మా పాప కొంచెం 8వ తరగతి. మా బాబు చెప్తే వాడు అనేవాడు ప్రతి సంవత్సరం అదే మాట, ప్రతి సంవత్సరం నెక్స్ట్ వీక్ కారు వచ్చేస్తుంది, నెక్స్ట్ వీక్ వాడు 10th వచ్చేసి 4 సంవత్సరాలు అయిపోయింది కారు రాలా. వాడు అడిగాడు ఒకసారి, నాన్న నిజంగా చెప్పు కారు వస్తుందన్న మనకి అని అడిగాడు. నిజంగా చెప్తున్నానా కారు వస్తుంది, ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపించింది. ఫ్రాంక్గా చెప్తున్నా 4 years నుంచి పిల్లోడికి ఇదే మాట చెప్తాను, నిజంగా వస్తానన్న కారు అని అడిగాడు. వాడు అసలు ఎక్కడో గుచ్చుకున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నా. అప్పుడు ఎప్పుడైతే నేను కారు తీసుకోవడానికి కారణం అదే, మార్చి 18 మా వాడు బర్త్డే, 17వ తారీఖు కారు తీసుకుని నాకు డ్రైవింగ్ వచ్చు. తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి కాణిపాక వెళ్ళి రిటర్న్ వస్తుంటే నా నైట్ టైం 7 గంటలు నా భార్య పక్కన నుంచి యాప్లికేట్ చేసి తినిపించింది. సబ్ కాన్షియస్ మైండ్ లో చెప్తున్నాను, మీరు ఏదనుకుంటే జరుగుతుంది, యద్భావం తద్భావితే. వెస్టేజ్ లో కూడా అంతే. నేను కరెక్ట్ గా మీరు మాకు 2014 నవంబర్లో స్టార్ట్ చేస్తే డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో విఐపి ప్రోగ్రామ్ జరిగింది. మాకు ఎక్కడా లేవు, విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిందే. మా టీం 15 మంది వెళ్ళాం. ఆ విఐపిలో ప్రణవ్ ప్రవీణ్ అని ఉంటాడు, ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళారు సారు. విఐపి ప్రోగ్రామ్ అయితే వైజాగ్ సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో జరుగుతుందని వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయనకి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఆయన మొత్తం ఇంగ్లీష్ ప్రజెంటేషన్. ఆయన ఏమన్నా అంటే నేనే తెలుగు నేర్చుకొని మీరు అర్థం చేసుకోండి ఇంగ్లీష్ అన్నాడు. నా బాడీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది నేర్చుకోండి అన్నాడు. సరే ఆయన మొత్తం ఏం చెప్పాడంటే ఒక 20 times మాట అనిపించారండి. ఏంటంటే 1 year క్రౌన్ డైరెక్ట్ 1 lakh ఇన్కమ్ 20 times. ఆ రోజున 2014 డిసెంబర్లో మేము విఐపి కట్టింది. అయితే అది ఒక్కటే అర్థమైంది నాకు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, ఏదో చెప్తున్నాడు ఇంగ్లీష్ లో. నాకు అర్థమైంది మాత్రం 1 year క్రౌన్ డైరెక్ట్ 1 lakh. అది మాత్రం బాగా ఎక్కించుకుని వచ్చేసి సబ్ కాన్షియస్ మైండ్ చెప్పాను కదా. కరెక్ట్ గా 9 నెలలు క్రౌన్ డైరెక్టర్ అయినాడు. 9 months 11 లక్ష రూపాయలు తీసుకున్నాను. చేస్తున్నాను అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ వేస్తే నా ఫస్ట్ అది అర్థమైంది. మీరు కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఓకేనండి. అట్లా 2 years 2 lakhs ఇన్కమ్కి వచ్చాను, 3 years 3 lakh వచ్చాను, 4 years 4 lakh, 5 years 5 lakh. కరోనా కొద్ది ఇదైంది. తర్వాత కరోనాలో 7 లక్షలకు వచ్చాను. కరోనా అయిన తర్వాత 9,28,000 హైయెస్ట్.
డ్రీమర్. నెట్వర్క్, ఆల్ నెట్వర్కర్స్ ఆర్ డ్రీమర్స్ అండి. డ్రీమ్స్ లేని వ్యక్తి 2 ప్లేస్లు ఉంటాయి, చెప్తారు. డ్రీమ్స్ లేని వ్యక్తికి 2 ప్లేస్లు ఉంటాయి. ఒక ప్లేస్ చెప్పారు సార్, ఒకటి శ్మశానం, ఇంకోటి హిమాలయాలు. వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం నాకు వద్దు, ఏదో లేని భార్య పిల్లలు మొత్తం వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతారు, సన్యాసులు కలిసిపోతారు. లేదా శ్మశానంలో మన ఊరు మొదట్లో వస్తా ఉంటే కనిపిస్తాయి కదా, శాంతంగా ఉంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం, ఏ డ్రీమ్స్ ఉండవు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫేమస్ కదండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఆ ఫేమస్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కళ్ళలో ఉన్నాయో ఆ కళ్ళలో ఉన్న వ్యక్తులు నెట్వర్క్ చేస్తారు. ఆ కళ్ళలో ఉన్న వ్యక్తి ఎంఎస్ఆర్, ఆ కళ్ళలో ఉన్న వ్యక్తి ఎంఎస్ఆర్. మిత్రులారా, అలా ఎవరికైతే డ్రీమ్స్ నెట్వర్క్ అలా నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఐఎమ్ బిగ్ డ్రీమర్. ఎప్పుడు పెద్ద పెద్ద కళ్ళ కంటే ఉండేవాడిని. చెప్పాను 20 పైసలు ఛార్జీలు లేక నడుచుకుంటూ వెళ్తే ఇల్లు చూసేవాడు, కాలు చూసేవాడు, ఇవి కావాలనుకునేవాడు. అంటే మీరు కూడా పెద్ద కళ్ళ కానండి. ఈజ్ ఎ డ్రీమర్స్ బిజినెస్. మీకు ఏది కావాలంటే జరుగుతుంది. ఐశ్వర్య కావాలని కోరుకోరు సార్, అభిషేక్ బచ్చన్ కావాలని కోరుకోరు, అలాంటివి కాదు. ఓకే, నెట్వర్క్ లో ఏది కావాలంటే మీరు ఏ స్థాయికి, డబ్బు కావాలా, కారు కావాలా, హౌస్ కావాలా, ఎటువంటి టీం కావాలన్నీ మీరు చేసుకోవచ్చు. అలా మనస్ఫూర్తి సిన్సియర్గా మీరు. ఓకే, అయితే రాత్రి అద్భుతాలు జరగవు. ఏది కూడా రాత్రి అద్భుతాలు జరగవు. 1 year కమిట్మెంట్ తీసుకోండి, అయిపోతుంది. 2025, 2026 1 year. నేనేం చెప్తాను, 3 నెలలు నేర్చుకోండి. ఈ వ్యాపార విధానం నేర్చుకోండి 3 months. ఎందుకంటే మనకి ఈ వ్యాపారం ఇంతకుముందు తెలియదు, అందుగురించి 3 months పట్టుద్ది. బిజినెస్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా 6 months టీమ్ బిల్డ్ చేయడం నేర్చుకోండి. మీటింగ్స్ అటెండ్ అవ్వండి, ఎక్కడ మీటింగ్ జరిగితే అది అటెండ్ అవ్వండి. ఎంఎస్ఆర్ గారు మీ అప్లయన్స్ ఎవరైతే సౌజన్య మేడం అట్లాగే ఉన్నారు, వేరే టీమ్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఒక ఆమె రాంగ్ రూట్లో వచ్చింది, నాకు బండి మీద అనిపించింది. బద్వేల్ అమ్మాయి, ఎక్కడ బద్వేల్ అమ్మాయి కనిపించిందండి నాకు రాంగ్ రూట్. ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చింది బద్వేల్ అమ్మాయి, క్రౌడ్ డైరెక్టర్ సాబు గారి టీం. ఎక్కడున్నావు అమ్మా? అది కాదు, రాంగ్ రూట్ ఏమో స్పీడ్ ఎవరు బండి డ్రైవ్ చేస్తున్నారు? అమ్మాయి నువ్వు కానీ ఎవరున్నారు? కూర్చుని రాంగ్ రూట్ లో వెళ్ళమాకమ్మా, ఓకేనా? రైట్. అట్లా ఎస్ మిత్రులారా, ఇట్లా మనకి రకరకాల టీమ్స్ ఉన్నాయి. అందరు చెప్తున్నారండి 3 months లెర్నింగ్ ఎల్బోట్ పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఎర్నింగ్ అని పరిగెడతారు. మీటింగ్ రమ్మంటే నేను ప్లాన్ చెప్పాలి, అక్కడ ప్రొడక్ట్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి అని ఎర్నింగ్. అక్కడికి ఇక్కడ మీటింగ్ వచ్చింది ఏమవుతుంది, 20 రూపాయలు టికెట్, మళ్ళీ 20 రూపాయలు టికెట్ ఖర్చు, లేకపోతే ఛార్జీలు ఖర్చు. అదే ఫీల్డ్కి వెళ్ళాను, ఒక ప్లాన్ చెప్తే 1000 రూపాయలు కొట్టి నా డబ్బులు వస్తాయి, ఒక జాయిన్ అయితే వాళ్ళు క్లోన్ అవ్వచ్చు అనుకుంటారు. అని ఎర్నింగ్ అని పరిగెడతారండి. లెర్నింగ్ ఎల్బోట్ పెట్టుకోవాలి. లెర్నింగ్ ఎల్ తీసేస్తే ఏముంటుందండి, ఎర్నింగ్. అందుకే లెర్నింగ్ అని పరిగెడితే ఎర్నింగ్ అవుతుంది మీకు. ఎర్నింగ్ అని పరిగెడితే ఎక్కడ మీటింగ్స్ అయితే ఇప్పుడు కూడా మా అప్లైన్ మీటింగ్ పెట్టి వెళ్ళిపోతాను నేను. సుబ్బేశ్వర్ సార్ మీటింగ్ పెట్టి వెళ్ళిపోతాను, మా అప్లైన్ బాలా సార్ మీటింగ్ పెట్టి వెళ్ళిపోతాను. నా ఎంటైర్ కెరీర్లో ఏ ట్రైనింగ్ మిస్ అవ్వాలా నాకు 11 సంవత్సరాల్లో అన్ని మీటింగ్స్ ట్రైనింగ్స్కి వెళ్ళిపోతాను నేను. మా అప్లైన్స్ పెట్టే కానీ మా టీమ్ మీటింగ్స్ కానీ అంతే. నాకు తెలుసు కదా అని ఇప్పుడు వెళ్తా ఉంటాను. అట్లా మీరు కూడా ఎల్బోట్ పెట్టుకోండి. లెర్నింగ్ అని పరిగెట్టండి. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ రండి, మీకు డబ్బులు వస్తాయి. అంతేగాని ఎర్నింగ్ అని మొదటి నుంచే పరిగెడితే రాదు. నెట్వర్క్ ఏంటంటే బిగినింగ్ లో 90% నేర్చుకోవాలి, 90% చేయాలి, నేర్చుకోవాలి. 10% వర్క్. ఆ తర్వాత కొద్దిగా మీ వర్క్ పెరుగుతూ ఉంటుంది, మీ లెర్నింగ్ తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ మాత్రం 90% నేర్చుకోండి, తర్వాత 80%, 70%. ఇప్పుడు ఎంఎస్ఆర్ గురువు గారు ఉన్నారు, మీటింగ్ వస్తారు. అంతకుముందు అన్ని మీటింగ్స్ ట్రైనింగ్స్ కానీ వెళ్తారు, ఇప్పుడు కూడా వస్తారు. చెప్తాను ఎక్కడైనా మిస్ అవ్వదు. అలా నేర్చుకోండి. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి వచ్చారు. మీరు ఎక్కడ సార్? రేపల్లి. మీరు గుంటూరు. మా గురువు గారు వినుకొండ. చూడండి వాళ్ళకి ఏం పని అండి, ఇక్కడ ఏదైనా ఒక మంచి విషయం వస్తుంది. ఎంఎస్ఆర్ మంచి విషయం చెప్తున్నా, ఇక్కడ లీడర్స్ నుంచి ఒక మంచి విషయం ఉందా అని వచ్చారు. అలా మీరు కూడా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాలి. నేర్చుకోవడానికి ప్రయారిటీ ఉంది. ఎప్పుడైతే లెర్నింగ్ అని పరిగెడతారో ఎర్నింగ్ మీ వెనకాల పరిగెట్టుకు వస్తుంది. లెర్నింగ్ పరిగెట్టి 6 నెలల తర్వాత మీరు హెల్సిపోయి అది కనిపించడం. చాలా మంది టీటీలు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు టీటీలతో. ఓకే అండి, టీటీలు ఉంటారు. టీటీలు అంటే ఇంకా టికెట్ ఎగ్జామ్. ఎవరు చెప్పింది? టీటీలు ఉంటాయి, తెగిపోయిన టికెట్లు.
మొదలు పెట్టావా? ప్లాన్ చెప్పాడు. ఎంఎస్ఆరా ఆడా అంటే చెప్తాను, ఫ్రెండ్స్ ఉంటారు ఆడా అప్పుడు కావాలి ఇప్పుడు వచ్చాడు చెప్పాడు నేను అందుకే నీకు అనమాట కండక్టర్ కాకి పట్టుకోమని చేస్తున్నాం. ఈ కాదు తిరిగేవాడి ఈ టీటీలు వీళ్ళు ఒకటి ఉంటారండి. లేకపోతే ఇంకెలా ఉంటాయి, నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావా, నేను ఎప్పుడో వాడు వదిలేసా, నేను జాయిన్ వదిలేసా. మనం చాలా ఆవేశంగా మొదలు పెడతాం. అదేంటి వాళ్ళు 6 నెలల కింద, సంవత్సరం కింద, 2 సంవత్సరాల కింద మానేశారంట. ఇక రీసెర్చ్ మొదలు పెడతాం వాళ్ళ మీద, ఎందుకు ఆపేశారంట. ఆ టీటీలు మాటలు వినొద్దండి. ఓకే, టీటీలు మాట్లాడితే మీరుండరు. నా సక్సెస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ వ్యక్తి మాట్లాడండి. టీటీలు మాట్లాడవద్దు. వెస్టేజ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. వెస్టేజ్ అవకాశం అందరికి సమానమే. సక్సెస్ నాట్ ఫర్ ఆల్. సక్సెస్ అందరికి రాదండి. ఎవరైతే సిస్టమ్ లో ఉండి 1 సంవత్సరం పాటు నేర్చుకుంటారో, ఓకే, కంటిన్యూ చేస్తారో. ఇది రన్నింగ్ రేస్ అంటే 100 మీటర్ల రన్నింగ్ రేస్ కాదండి, మారదాం ఎప్పుడు చేస్తా ఉండాల్సి. ఎంఎస్ఆర్ గారి గురించి ఒక మాట చెప్తా. ఆయన చూస్తే ఆయన వ్యసనం తెలుసా మీకు? ఆయన వ్యసనం మీకు తెలిసా? ఆయన లేదని చెప్తాను, ఉంటే ఒప్పుకోరు అనుకోండి. అభిమానులు ఉన్నారు కొంచెం, నేను వెళ్ళాలండి వెనక్కి. మా గురువు గారి వ్యసనాల గురించి మాట్లాడతారంట. ఎంఎస్ఆర్ గారికి ఒక వ్యసనం చెప్పనా? సీక్రెట్ చెప్పనా? వ్యసనం అంటే సక్సెస్ వ్యసనం అండి. రకరకాల వ్యసనాలు ఉంటాయి. అవి ఆయన సక్సెస్ వ్యసనం. చూడండి, సక్సెస్ అంటే సక్సెస్ ఆయన ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, అన్ని కామాలే. అంత పెద్ద వ్యసనం ఉంది, అందు గురించి అంత పెద్ద లీడర్ అయ్యారు. మనకి ఏం లేదు, 1,00,000 వస్తే చాలు, ఇక ప్రపంచంకి ఎవరు కనిపించదు. భగవంతుడు మన లోపల మనిషిని పరీక్షించడానికి 2 ఇస్తారట, గుర్తుపెట్టుకోండి. మన లోపల మనిషిని లోపల నాగేంద్రం బయటికి తీయడానికి, లోపల మీకు ఎవరి వాళ్ళు అనుకోండి, మీ లోపల మనిషిని బయటికి తీయడానికి భగవంతుడు 2 ఇస్తాడు. ఏమిస్తారు తెలుసా? 1 డబ్బు, 2 పదవి. ఒకసారి గుర్తించుకోండి, మా సర్కిల్లో డబ్బు లేనప్పుడు వీళ్ళంతా డబ్బు కోసం పరిగెడతారు. ఏదో ఒక డబ్బు ఉంటే ఇవ్వచ్చు కదా, రకరకాలు మాట్లాడతారు. డబ్బు వచ్చి నాకు కనిపిస్తారా? అంతా మాట్లాడతారా? పదవి లేనప్పుడు అమ్మ ఓటు, అయ్యా ఓటు, అది ఏదన్నా అవ్వచ్చు. పదవి వచ్చినాక దరిదాపులు వెళ్ళిస్తారా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అట్లాగే మనకు కూడా ఇక్కడ మీకు ఇచ్చే టైటిల్ ఎవరైతే ఉన్నారో నా సీనియర్స్ చెప్తున్నాను, అది మన టైటిల్ ఇచ్చి నాకు ఇచ్చే, ఇప్పుడు నేను డియూసీ, నాకు ఇచ్చే గౌరవం కాదు, అది నాకు ఇచ్చే రెస్పెక్ట్ కాదు. నా టైటిల్కి ఇచ్చే రెస్పెక్ట్, నా ఇన్కమ్కి ఇచ్చే రెస్పెక్ట్. ప్రతి వ్యక్తికి రావాలి. ప్రతి వ్యక్తి ఇచ్చే గౌరవం మనిషి కాదు, నాగేంద్ర కాదు. నాగేంద్ర డియూసీ 9 లక్షలు అన్నారు, అది ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అట్లా మనం ఎప్పుడు అలా ఉండాలి. లీడర్ ఎప్పుడు కూడా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి. మీరు కూడా లీడర్స్ అవుతారు, మా స్థాయిలో గురించి మాట్లాడతారు. ఎప్పుడు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎంత స్థాయికి వెళ్ళినా ఒదిగి ఉండాలి. గతం మర్చిపోకూడదు. ఏ స్థాయి నుంచి వచ్చారో ఎవరు మర్చిపోకూడదు. మర్చిపోతే మీరు మనుషులు కాదు. ఓకే, ఎంఎస్ఆర్ గారు మర్చిపోలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఓకే, సార్కి ఒకసారి విగ్రహం సబ్కాన్షియస్ మైండ్ చాలా చెప్తారు, మీకు కూడా ఉంటాయి. మీరు ఏదైతే బలంగా కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి. ఆయన గోల్డ్ కూర్చున్నాడు, అదైతే గోల్డ్ గెలుపుకుంటారు. ఓకే, గోల్డ్ గెలుపుకోబడతాం కదా, శ్రద్ధగా ఎవరు చెప్తున్నారు. ఓకే, రైట్ అండి. మనస్ఫూర్తిగా మరి సండే అందరికి హాలిడే, కానీ మనందరికీ కమర్షియల్ డే. సండే మన కమర్షియల్ డే. అందరూ ఖాళీగా వేస్ట్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, దీని ఉపయోగించి ఫీల్డ్ కూడా అంతే. పబ్లిక్ సండే ఖాళీగా ఉంటారు, వాళ్ళు 6 రోజులు పనిచేసి, మనకది కమర్షియల్ డే, 6 రోజులు ప్లాన్ చెప్పాలి, అంతేనా? ఓకే, చాలా మంది టైం వేస్ట్ చేస్తారు. ఆ వేస్ట్ ఆఫ్ టైం ని కాస్ట్ ఆఫ్ టైం ని మార్చుకోవాలి మనం. నెట్వర్క్ భగవంతుడు ఎవరికైనా 24 గంటలు ఇస్తాడు. 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి, 8 గంటలు పని చేయాలి, 8 గంటలు చాలా వేస్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మేము ఒక 15 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు అండి. అంటే ఒక 30 సంవత్సరాలు నా వయసు. ఒకసారి ఎవరైతే ఉన్నారో గుర్తెచ్చుకోండి, 30 సంవత్సరాలు అంటే 54, 55 ఏళ్ళు పైన ఉన్నవాడు గుర్తెచ్చుకోండి. ఒక 30 సంవత్సరాల కిందటి వరకు మేమంతా కూడా తలెత్తుకుని జీవించేవాడు అమ్మ. ఏం చేసేవాళ్ళం?
తలంచుకుని జీవించేవాడు. ఇప్పుడు ఎవరికాలు తలంచుకుని జీవించడమే. ఒకసారి ఆలోచన, ఇంట్లో నలుగురు ఉంటారు కానీ ఎవరికి ఎవరు మాట్లాడు, ఎవరి ఫోన్ ఆడలే. భార్య ఫోన్ భర్తదే, భర్త ఫోన్ భర్తదే, భార్య ఇది మంచిగా చూస్తున్నాడు. పాపం ఇది తిప్పుతున్నారు. ఒక ఆయన కామెంట్ చేస్తున్నాడు, రీల్స్ చూస్తానంటే ఇన్స్టాగ్రామ్ లో ఈ చెయ్యిలో పెడుతున్నారు. దీనికి కూడా ఏదైనా ఆప్షన్ కోరుకుంటున్నాడు, అలా చెయ్యిలో పడుతుందండి పాపం. మనం చూడండి, ఒక నలుగురు ఫ్రెండ్స్ ఆయనతో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. రోడ్డు పక్కన బల్ల మీద కూర్చున్నారు అనుకోండి, నలుగురు పక్క పక్కన కూర్చుంటారు బుద్ధిమంతులాగా, కానీ ఎవరితో మాట్లాడుకోండి, ఎవరితో అనలేదు. చూడండి, అక్కడ వేస్ట్ చేస్తున్నాం. రోజు కంటే మనకు తెలియకుండా 8 hours మనం ఫోన్ చూస్తున్నాం అంట. యావరేజ్ 8 hours అండి. ఏదో టైంలో చూడటం, వాట్సాప్ చూడటం, ఫేస్బుక్ చూడటం, స్టేటస్ చూడటం, 8 hours అండి. మినిమం 3 hours అయితే చూస్తున్నారండి మొబైల్. ఆ వేస్ట్ ఆఫ్ టైం కాస్ట్ ఆఫ్ టైం మార్చుకోవడం. ఆ 3 hours ఫోన్ చూడదు, అవసరం చూడవచ్చు, ప్రతి దానికి చూడదు. ఓకే అండి, అట్లా మీరు ఆ వేస్ట్ ఆఫ్ టైం అంటే 24 గంటలు 8 గంటలు ప్రశాంతంగా పడుకోండి, 8 గంటలు జాబ్ బిజినెస్ చేయండి, మీ ఇంట్లో పనులు చేసుకోండి. మన సీరియల్స్ ఉంటే ఏంటమ్మా పేమెంట్ నీకేం మంచి మగ గారు మన సీరియల్ పేరు చెప్పండి. ఏదో మొబైల్ చూస్తే 1500 ఎపిసోడ్ అయిపోయినాయి అంటాడు. మొబైల్ చూస్తే అప్పుడు చూస్తే న్యూస్ లో 1500 ఎపిసోడ్ అంట. ఫస్ట్ ఎపిసోడ్ 1000 అయిపోయిందంట, ఇప్పుడు 500 అయిపోయిందంట. చూడండి, అక్కడ ఆ సీరియల్ పెట్టే టైం వెస్టేజ్ పెడితే కోటేశ్వరులు అవుతారు అందరూ. ఆ వేస్ట్ ఆఫ్ టైం కాస్ట్ ఆఫ్ టైం మార్చుకోండి. ఆ ఫోన్ చూసే టైం వేస్ట్. 8 గంటలు వేస్ట్ చేస్తున్నాం, 8 గంటలు వర్క్ చేస్తున్నారు, 8 గంటలు బిజినెస్ చేస్తున్నారు, పనులు చేసుకోండి. రిమైనింగ్ 8 hours లో 2 నుంచి 3 గంటలు. ఇంకో 1 year అండి, ఫ్రాంక్ అయితే 1 year తీసుకోండి, మీకు స్టేజ్ అయ్యి 1 lakh టెస్టిమనీ చెప్తారు మీరు అందరూ కూడా. ఆ విధంగా వచ్చేసి మీరు గ్రేట్ సక్సెస్ పొందాలి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ హాల్లో ఇంతమందిని చూడటం చాలా ఇంట్రెస్ట్, ఇంత పేషెన్స్ కింద కూర్చుండి వింటాం. పిన్ ఆఫ్ సైలెన్స్ నాకు బాగా నచ్చింది. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఇంతమంది ఉన్న పిన్ ఆఫ్ సైలెన్స్ ఉంచిన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఒకసారి విగ్రహాలు